హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. తమ్మునేలు చూస్తుంటే మీకు ఈ పాటికి అర్థమైందని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మా టౌన్షిప్లో ఉన్న వినాయకుడికి ఈరోజు అందరం కలిసి 21 వెరైటీస్తో ప్రసాదం నైవేద్యంగా పెడదామని ప్లాన్ చేశారు. సో అందులో భాగంగా నేనేం ప్రసాదం చేశాను అండ్ వినాయకుడి చవితి ఉత్సవాలు మా టౌన్షిప్లో ఎలా జరుగుతున్నాయో మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. మేము ఈ టౌన్షిప్కి వచ్చాక మాకు ఇది సెకండ్ వినాయక చవితి. ఇక్కడ చాలా బాగా చేస్తారండి. 11 days ఉత్సవాలు జరుగుతాయి. డైలీ ఏదో ఒక ఈవెంట్, పూజలు నడుస్తూ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. కానీ నాకు ఆఫీస్ వర్క్ ఉండడంతో వెళ్ళడం కుదరట్లేదు. ఈ రోజు ఫ్రైడే, సో ఏదోలాగా మేనేజ్ చేసి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయా. అందుకే ఈజీగా అండ్ త్వరగా అయిపోయే సూజీ హల్వాని సెలెక్ట్ చేసుకున్నా. సూజీ హల్వా అంటే మనందరికీ తెలిసిందే, ఉప్మా రవ్వతో హల్వా అనమాట. నేనంత కుకింగ్లో ఎక్స్పర్ట్ అయితే కాదండి, ఏదో మేనేజ్ చేస్తాను, పర్లేదు. బట్ స్వీట్స్ అండ్ స్నాక్స్ చేయడంలో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తా. సో నా స్టైల్లో హల్వా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. అలాగే ప్రసాదం ప్రిపేర్ అయ్యాక వినాయకుడి మండపం దగ్గరికి తీసుకెళ్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చూపించిన బౌల్తో 2 cups ఉప్మా రవ్వ తీసుకుని హల్వా ప్రిపేర్ చేస్తున్నా. 1 cupకి 1.5 cup షుగర్ మెజర్మెంట్ అనమాట. హల్వా అంటే గీ లేకుండా ఎలా? నేను ఇంట్లో చేసిన గీనే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. ఇన్ కేస్ ఎక్కువ అమౌంట్లో గీ అవసరమైతే తప్ప నేను బయట నెయ్యిని ప్రిఫర్ చేయను అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అదే కదా, నెయ్యి కల్తీ గురించి. ఏంటో దేవుడనే భయం లేకుండా ఉంది ఈ వ్యవస్థ. యాక్చువల్గా నాకు నెయ్యి చిలకడం అంటే చాలా ఇష్టం. అదో నాకు స్ట్రెస్ బస్టర్ అనమాట. సో హల్వా ప్రాసెస్ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్తే ఇది కూడా చెప్పాలా అని తిట్టుకుంటారేమో కదా. సో ప్రిపేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం, ఓకేనా? నేను ముందుగా చెప్పినట్టు మాకు ఇది సెకండ్ వినాయక చవితి ఈ టౌన్షిప్లో వచ్చాక. ఓవరాల్గా అయితే 4వ వినాయక చవితి ఈ టౌన్షిప్లో. ఇలా అందరం కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, అలాగే తెలియని వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు, తెలిసిన వాళ్ళని పలకరించవచ్చు. మన బిజీ లైఫ్లో ఇలాంటి సెలబ్రేషన్స్ మనకు ఎంత రిలీఫ్ ఇస్తుంది కదా. బట్ నాకు ఈ వర్క్ బిజీలో అస్సలు వెళ్ళడం కుదరడం లేదు. ఆ వాట్సాప్ గ్రూప్లో డైలీ పిక్స్ షేర్ చేస్తారు, అవి చూసి అయ్యో మిస్ అయ్యానని అనిపిస్తుంది. కొంతమంది అనుకోవచ్చు కూడా, ఈమెంటి పొగరు, ఎవరితో కలవదు, దేనికి రాదు అని. యాక్చువల్గా అయితే నాకు వెళ్ళాలనే ఉంటుంది, కానీ నాకు 2 reasons ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వర్క్ అయితే, రెండోది నేను త్వరగా మింగిల్ అవ్వలేను. ఇన్ కేస్ అయితే నా అల్లరి తట్టుకోలేరు, అలా ఉంటుంది మనతోటి. బట్ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఇంకా ఆఫీస్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆఫీస్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేసి 1 week అవుతుంది. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఒక ఇన్సిడెంట్ గురించి విన్నా అండి. చాలా బాధపడ్డా. వర్క్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ వల్ల ఒక అమ్మాయి చనిపోయిందని మీరు న్యూస్ చూసే ఉండుంటారు. ఆమె కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే. సో టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మీకు వర్క్ ఎక్కువైనా ఆర్ ఎక్కువ లాంగ్ అవర్స్ వర్క్ చేస్తున్నా ఆర్ వర్క్లో హెరాస్మెంట్ ఉన్నా మీకు మీరు ఫీల్ అవుతూ కూర్చోవద్దు. ఎవరికి చెప్పుకోకుండా ఉండకండి. మీరు గట్టిగా మీరు వాయిస్ రేస్ చేయండి, ఎవరేమంటారు. నేనైతే ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయను. నీడ్ ఆర్ నా వర్క్ కంప్లీట్ అవ్వడం కోసమే లాంగ్ అవర్స్ ప్రిఫర్ చేస్తాను. కానీ నన్ను ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తూ ప్రెషర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాయిస్ రేస్ చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే అలా చేసి నేను చాలామందికి అమ్మో కళ్యాణియా చాలా సీరియస్గా ఉంటుంది వర్క్ విషయంలో అయితే అని. నిజం చెప్పాలంటే అలానే ఉండాలి, మెయిన్గా అమ్మాయిలు. ఇది నేను నా కెరీర్ స్టార్టింగ్లో మా టీఎల్ నుంచి నేర్చుకున్న మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఎవరికి లీనియన్స్ అయితే ఇవ్వకండి. అలా లీనియన్స్ ఇచ్చి మీరు స్ట్రెస్ అవ్వకండి. ఇది కాకపోతే వేరే కంపెనీ, వేరే జాబ్. మన లైఫ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా అని మాత్రం గుర్తుపెట్టుకోండి. వర్క్ అంటే ఎంజాయ్ చేస్తూ ఉండాలి, కానీ సర్వెంట్లా సర్వ్ చేస్తూ ఉండకూడదు కదా అని నా ఫీలింగ్. కొంచెం సీరియస్ మోడ్ అయిపోయినట్టుంది కదా. మనం హల్వా ప్రిపేర్ చేసుకుంటూ హైవే దాటేసినట్లున్నాం కదా. ఇక్కడ హల్వా కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంత క్వాంటిటీ ఫస్ట్ టైం చేస్తున్నా, సో ఎలా వస్తుందా అని కొంచెం టెన్షన్గానే చేశాను. బట్ బాగా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. రెడీ అయ్యి వచ్చేస్తాను, ఓకే? ఒక పక్క మీటింగ్ అటెండ్ అవుతూ రెడీ అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ శారీ అనుకున్నా, బట్ టైం లేదు. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా వినాయకుడు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. అందుకని ఇంకా భయం వేసి ఇంకా చుడిదార్తోనే సరిపెట్టేసుకున్నా. చూడండి మా ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు ఎంత బాగున్నాడు కదా. ఆయన మా కమ్యూనిటీ ప్రెసిడెంట్, పూజ చేయించుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా మేము ఎలా పూజ చేయించుకున్నాం, బట్ ఈసారి కుదరలేదు. నెక్స్ట్ టైం ట్రై చేయాలి మళ్ళీని. పూజ అయిపోయింది, హారతి ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి.
వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా మనీతో మాల వేస్తారు. మాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ వేశారంట, మంచిగా కలిసి వచ్చింది అని ఇంకా కంటిన్యూ చేస్తున్నారనమాట. మీకు కూడా ఇలాంటివి ఏమన్నా కలిసి వచ్చిన విషయాలు ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి, తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అందరూ రకరకాల పిండి వంటలు ప్రసాదాలు తీసుకొచ్చారు. చూడటానికి ఎంత బాగుందో, అలా చూస్తూ ఉండాలనిపించింది, కలర్ఫుల్గా నిండుగా. నాకైతే నేను అలా చూస్తూ ఉండిపోయాను కాసేపు. ఇక్కడ నాకు ఒక విషయం చాలా మంచిగా అనిపించింది. ఏమైందంటే నేను అసలు యాక్చువల్గా ప్రసాదం ఇచ్చి వచ్చేద్దాం అనుకున్నా, బట్ ఆ వినాయకుడు ఈ రోజైనా నాకు కొంచెం టైం ఇవ్వు అన్నట్లు నేను అనుకోకుండా ఈ కుంకుమ పూజలో కూర్చోవాల్సి వచ్చింది. ఇలాంటివి అప్పుడప్పుడు అనుకోనివి జరిగినప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో నేను కూడా చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాను. అక్కడ పెట్టిన ప్రసాదాలన్నీ తెచ్చుకుని వచ్చేసా. మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి, అందరూ బాగుండాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.